నగాక మొన్న పత్రికల్లో చదివి బాధపడ్డాను నేను. రెండో పెళ్లిళ్ళు ఎక్కువైపోతున్నాయి మొదటి పెళ్లిళ్ళ కంటే. వీరికి రెండో పెళ్లి, వారికి రెండే పెళ్లి. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఇద్దరం కలిసి దాంట్లో మార్చుకుందాం, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తీసేద్దాం. వీరికి రెండవ భర్త, వారికి మూడవ పెళ్ళాం. ఇది ఏ పెళ్ళో అర్థం కాదు. పైగా దీన్ని మళ్ళీ క్యాటరింగ్లు, కళ్యాణ మంటపాలు పెట్టి అట్టహాసాలు చేస్తున్నారు. ఈ వచ్చిన శుభలేఖలు కూడా వేసి మేము ఎందుకు చేసుకోకూడదు. మొదటి పెళ్లే దండగా అని చెప్పింది వేదాంతం. మళ్ళీ రెండో పెళ్లి, మూడో పెళ్లి ఇటు పని లేక. జీవితంలో కొంతమందికి దౌర్భాగ్యం అమ్మా, తప్పదది. ఆ పరిస్థితులు వేరు. అటువంటి వాళ్ళు ఏదో చేసుకుంటారు. వీళ్ళు ఏది ఫ్యాషన్ అయిపోయిందమ్మా, అది మీరు చూసుకోవడం జరుగుతున్నది. 2 ఏళ్లు మించి కలిసి ఉంటే అది పెద్ద ఆశ్చర్యం. అది పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఎవరన్నా దంపతులు 2 ఏళ్లు మించి కలిసి ఉంటే పద్మశ్రీ, ఎందుకంటే కలిసి ఉన్నారు కాబట్టి. 2 ఏళ్లే విత్ ది సేమ్ పర్సన్, ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఆశ్చర్యంగా ఉంది వేళ. మరి మన కళ్ళ ముందే ఎక్కడ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయస్సు కాదమ్మా, 60 ఏళ్ళు కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో.